అదేవిధంగా నా పక్కన ఉన్న గౌడ్ గారు, పద్మారావు గారు, పెద్దలు బొమ్మనాశ్వర్ గారు, మరి ఇతర పెద్దలందరికీ నేను మీ పేరు ఉచ్చరించినందుకు ఏమనుకోలేదు, కానీ అందరి పేర్లు నాకు తెలియదు. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, నమస్కారములు. ముఖ్యంగా మరి ఖమ్మం జిల్లాకు వచ్చినందుకు మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసి నాకు సన్మానం చేసినందుకు మొట్టమొదటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను రావడం ఏంటంటే ముఖ్యంగా బీసీ వాదం మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పూల రవీందర్ గారికి టీచర్లు అయినటువంటి ఓటర్లు మీ యొక్క ఓటును వారికి వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వారికి వేసి వారిని గెలిపించాల్సిందిగా కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంకా బీసీలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఏమన్నా ఉంటే మనం చర్చిద్దామని అనుకున్నాం. సో ఇక్కడ వచ్చిన మొట్టమొదటి మీరు ఈ కులగణన గురించి ఇంకా ఇతర ఇష్యూల గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది. సో నేను మాట్లాడడం దానికంటే మీకు డౌట్స్ ఉంటే అడిగితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఉపన్యాస ధోరణి కాకుండా ఐ వాంట్ టు అంటే క్లారిఫై యువర్ డౌట్స్. వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ నో ఐ విల్ క్లారిఫై. నాకు తెలిసినటువంటి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లో వచ్చిన మార్పుని ప్రెసిడెంట్ మనకు మనం మన అభిప్రాయం ఏంటనే దాన్ని కొంచెం సింపుల్గా క్లారిఫై ఇచ్చిన తర్వాత మార్పు వచ్చింది, ఏ మార్పు రాబోతుంది దానికి మీరు క్లారిఫికేషన్ దాంట్లో మీ పాత్ర ఏంటి స్టేట్లో ఉన్న. ఇప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, సో భవిష్యత్తు ఎట్లా ఉంటుందనే దానిపైన వారు మాట్లాడుకున్నారు. మా పాత్ర కూడా ఏంటో అడుగుతున్నారు. సో దీని గురించి నేను కొద్దిగా క్లారిఫై చేస్తాను. ముఖ్యంగా మనము నైజాం ప్రాంతం అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. అభిప్రాయం చెప్పాలంటే మనం బ్రిటిష్ ఇండియాలో ఏ రోజు కూడా పార్ట్ కాదు. కాకపోతే మనం 1948లో సాయుధ తెలంగాణ పోరాటం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఇండియన్ యూనియన్లో కలపబడ్డది. సో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఉంది. ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ బీసీలు అనే వాళ్ళు ఏదో ఒక టైంలో ముఖ్యమంత్రులు అయినారు. సౌత్లో చూసినట్టయితే బీసీ వాదం మీద ఈరోజు తమిళనాడులో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈరోజు కూడా అక్కడ నాయి బ్రాహ్మణ కులస్తులు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇక్కడ నాయి బ్రాహ్మణ కులస్తులు ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా కానీ తెలంగాణలో, అది తెలంగాణ కావచ్చు, పక్కన ఆంధ్ర కావచ్చు. దట్ ఈస్ ది డిఫరెన్స్. పక్కన ఈరోజు మీరు కేరళకి వెళ్తే గౌడు ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. అట్లనే మీరు కర్ణాటక పోతే కుర్మాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ మీరు బీహార్కి పోయినట్టయితే యాదవాసే డామినేట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా యాదవ డామినేషన్ ఉంటే సరే మధ్యలో బీజేపీ రావడంతో మళ్ళీ అక్కడ ఓసీల చేతిలోకి రాజ్యాధికారం వెళ్ళింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో కూడా బీసీలే యాదవ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇక్కడ ఒక ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ మొదటి నుంచి కూడా అది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అక్కడ బ్రాహ్మణికల్ డామినేషన్ నడిచింది. అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఒక ట్రైబల్ చేసింది, ఇప్పుడు ట్రైబల్ ఉన్నాడు, అక్కడ కూడా ఎక్కువ కాలం బ్రాహ్మణ్స్ రూల్ చేస్తున్నారు. సో ఇండియాలో ఎక్కడ వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ ఆల్ బీసీలు ఒకసారి ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది. ఎక్సెప్ట్ సౌత్లో అయితే మనం పర్టికులర్లీ తెలంగాణ, ఆంధ్ర మటుకు. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన నైజాం స్టేట్లో మనం ఉండడంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యూడల్ వ్యవస్థలో మనం గత 500 ఏళ్ళ నుంచి పరిపాలించబడ్డాం. దాదాపు 1508 నుంచి మనకు 1948 వరకు ఇక్కడ ఒక ఫ్యూడల్ వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ ఫ్యూడల్ వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య రిలేషన్స్ కూడా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో నేను రెవెన్యూ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు ఈ రెవెన్యూ రిలేషన్స్, ఈ భూస్వామ్య వ్యవస్థ, జాగీర్దారీ వ్యవస్థ ఇదంతా కూడా కొంత అవగాహన ఉంది. అయితే ఇక్కడ 1948లో ఎప్పుడైతే ఇండియన్ యూనియన్లో కలపబడ్డ తర్వాత ఇప్పుడు మనం ఇండియన్ యూనియన్లో కలపడానికి దాదాపు 4 సంవత్సరాల స్వాతంత్ర పోరాటం జరిగింది. 1944లో అప్పుడున్నటువంటి ఆంధ్ర మహాసభ ఏఎంఎస్కు రావినారాయణ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యుడిగా ఎన్నికవుతాడు పుచ్చంపల్లి సుందరయ్య ప్లేస్లో, అప్పుడు ఏమైందంటే ఉద్యమం రాడికలైజ్ అయింది. సో 46లో కొమరయ్య వారు వీరమరణం పొందడంతో సాయుధ తెలంగాణ పోరాటం స్టార్ట్ అయ్యి 1946 నుంచి 51 దాకా ఉద్యమం నడుస్తుంది. సరే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే 4000 మంది చనిపోయిన తర్వాత కూడా తెలంగాణలో అధికార మార్పిడి అనేది బలైన వర్గాల చేతికి రాలేదు. మళ్ళీ తిరిగి వాళ్ళే 1952లో ఎన్నికలలో మళ్ళీ గాంధీ టోపీలు పెట్టుకొని వచ్చేసారు. అంటే మనం దాన్ని ప్రాపర్గా ఎనాలిసిస్ చేసుకోలేము. అందుకే తెలంగాణ ఉద్యమం కూడా నడిచిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమం వాళ్ళ చేతిలోకి పోయింది.
తెలంగాణ ఉద్యమం జరిగే వాడి చేతిలోకి పోయింది. మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో 46లో 4000 మంది పోయినా అంతే అయింది. తెలంగాణ ఉద్యమంలో 1000 మంది విద్యార్థులు ఇతరులు అమరులైనా మళ్ళీ వారి చేతిలోకి పోయింది. అంటే బీసీలు అనేటువంటి వాళ్ళు ఈ తెలంగాణలో గత 70 ఏళ్ళే కాదు, చాలా కాలం నుంచి కూడా ఏ విధంగా అగ్రవర్ణాలకు కేవలం సేవకులుగా మారిపోయింది. ఈ బానిస మనస్తత్వాన్ని వాళ్ళు విడనాడి బయటకు రాలేకపోతుంది. ఇంతకుముందు మిత్రుడు మానసిక బానిస రాసారని. సో మానసిక బానిసలా, శారీరక బానిసలా కానీ మొత్తానికైతే బానిస మనస్తత్వం నుంచి ఇంకా మనం బయటకు రాలేకపోయాం. అది వాస్తవం. ఇప్పుడు ఏమైందంటే మేము చేస్తున్నటువంటి ఉద్యమం కూడా ఏంటంటే ఇక్కడ 3 అంశాల మీద చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే బీసీల అస్తిత్వం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఒక కులంలో వాళ్ళు టీడీపీ బీసీలు, బీజేపీ బీసీలు, బీఆర్ఎస్ బీసీలు, కాంగ్రెస్ బీసీలు అని ఉన్నారు తప్ప ఆ కులం వాళ్ళందరూ కూడా ఒక్కటిగా లేరు. ఆ విధంగా బీసీ సెల్లులు అయిపోయి ఎవడవాడు అయిపోయిండు. వాళ్ళకు మనము అండగా ఉండి వాళ్ళకు దాసులుగా పనిచేస్తున్నామే తప్ప మనము లీడర్గా ఉండి ఒక అస్తిత్వాన్ని మనం ప్రదర్శించలేకపోతున్నాం. అంటే ఇవాళ అస్తిత్వం కొరకు నడపాల్సినటువంటి ఉద్యమాలే బీసీ ఉద్యమాలు, అదేవిధంగా అభివృద్ధి కొరకు నడపాల్సినటువంటి ఉద్యమాలే బీసీ ఉద్యమాలు, అదేవిధంగా ఆత్మగౌరవం కొరకు నడపాల్సిన ఉద్యమాలే బీసీ ఉద్యమాలు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన 1881 నుంచి 1931 వరకు ఈ దేశంలో కులగణన జరిగింది, ఇంక్లూడింగ్ నైజాం స్టేట్. నైజాం స్టేట్లో కూడా 1931 నాటికి 1,10,00,000 జనాభా ఉంది ఆ రోజు కూడా. సరే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నైజాం స్టేట్లో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా గజెట్ ఉన్నాయి. మీ ఖమ్మం జిల్లా వచ్చేస్తే వరంగల్ జిల్లాలో పార్ట్ ఒక రెవెన్యూ డివిజన్, ఆ తర్వాత క్రియేట్ అయినటువంటి డిస్ట్రిక్ట్ ఇది. ఈస్ట్ గోదావరి రాజమండ్రికి తీసుకొచ్చి కలిపితే ఓకే, అది పక్కన పెట్టేస్తే ఈ కులగణన అనే దాంట్లో ఏం లాభాలు ఉంటాయి, అసలు కులగణన ఎందుకు జరగాలి అనే దాంట్లో కులగణన అనే లెక్కలే లేకపోయి ఉంటే, బ్రిటిష్ వాళ్ళు చేసి ఉండకపోయి ఉంటే, దళితులు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశమే తెర మీదకి రాస్తుంది. తర్వాత కులగణన జరిగిన తర్వాతనే ఈ రెడ్డి సంఘాలు, కమ్మ సంఘాలు, వెల్మ సంఘాలు అన్నీ వెలిసి వాళ్ళు ఆ కాలంలోనే వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ ట్రస్టులు పెట్టుకుని వాళ్ళ పిల్లలను చదివించి విద్యా ఉద్యోగాలలో అవకాశాలు పొంది వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి కావడం జరిగింది, రాజకీయంగా అభివృద్ధి అయింది. ఆ సంఘాలే లేకపోయి ఉంటే, ఆ కులగణన లేకపోయి ఉంటే ఇవాళ వీళ్ళ సంఘాలు కూడా వెలిసేది కాదు. రెడ్డి సంఘాలు ఇప్పుడు 1900 ఇనిషియల్గా స్టార్ట్ అయినాయి. సో మనకేమో బీసీలకు అవగాహన లేకపోవడం, మనము నిరక్షరాస్యత, అదేవిధంగా పావర్టీ, ఇవన్నీ కూడా వీళ్ళని ఎదగలేకుండా అడ్డుకున్నటువంటి అంశాలు. సో తెలంగాణలో ఒక అతి క్రూరమైనటువంటి వెట్టి చాకిరీ వ్యవస్థ ఉండేది. సో బానిస వ్యవస్థ ఉంది, భూస్వామ్యాలు, భూములు లేవు. ఇట్లాంటి సందర్భంలో వీళ్ళు ఎదిగి వాళ్ళని ఎదుర్కోవడం అనేది కష్టమైనటువంటి అంశం. అయితే ఈ కులగణన బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత 1951లో స్వాతంత్రం వచ్చినాక కులగణన చేయాలని చెప్పి ఫైల్ మళ్ళీ వెళ్తే నెహ్రూ గారు అడ్డుకున్నారు. ఇక్కడ నేను ఏ పార్టీ అని చెప్తాను, అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసినాయని చెప్తాను. ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు మీకు ఎట్లనే చెప్తా ఒక 5 నిమిషాలు. 1951లో నెహ్రూ గారు ఏం చేసినారు, ఇప్పుడు భారత రాజ్యాంగం రాసినప్పుడే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నారు. దాంతో వచ్చినటువంటి పెద్ద సమస్య ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్. సో రాజ్యాంగంలో ఏమన్నారు, ఆర్టికల్ 15(4)లో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. హూ ఇస్ దిస్ ఫెలో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్? ఎస్సీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే అది ఆర్టికల్ 338లో వాళ్ళు ఏదైతే ఎంగేజ్ చేసిండో దాన్ని పట్టుకొని ఇచ్చమన్నారు. అట్లనే షెడ్యూల్ ట్రైబ్స్ అన్నారు. బీసీలకు వచ్చేసేవరకే బ్యాక్వర్డ్ క్లాస్ అని వదిలేసేవరకే సోషల్ ఎడ్యుకేషనల్లీ ఎవరు అనేది డిఫైన్ చేయాలని వీళ్ళు. సో అందుకే దాంట్లో ఆర్టికల్ 340 ఏం పెట్టింది, ఒక బీసీ కమిషన్ వేసి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ను ఐడెంటిఫై చేయమన్నారు. సో దానికి కమిషన్ వేయాలి. కమిషన్ వేయాలంటే ఫస్ట్ 1950sలో రాజ్యాంగంలోనేమో వీళ్ళకి ఆర్టికల్లో రాసుకున్నారు, ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి అయిపోయింది. సో వాళ్ళ చూశారు, వాళ్ళు బీసీల గురించి కూడా నేను మాట్లాడలేనన్నాను. ఎవరైనా పొరపాటు అర్థం చేసుకోవద్దు. అయితే అప్పుడు రాజ్యాంగ సభలో వాళ్ళు స్ట్రాంగ్గా ఆపోజ్ చేయడంతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈ ఇష్యూ మీద నిర్ణయం తీసుకుంటని లోక్సభ, రాజ్యసభకు వదిలేశారు. 1951లో అంబేద్కర్ గారు మీరు ఇంకా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, బీసీలను గుర్తించి వాళ్ళకు కూడా చట్టపరమైన రక్షణలు కల్పించాలని చెప్పేసి నెహ్రూని కోరితే నెహ్రూ దానికి అప్పుడు కొంత
సమ్మతించకపోతే ఆయన అంబేద్కర్ గారికి నెహ్రూకు ఉన్నటువంటి విభేదాలలో ఆయన రిజైన్ చేసిండు. ఆ రిసిగ్నేషన్లో రెండవ అంశం బీసీ కమిషన్ వేయాలి, అందుకు వేయలేనందుకు కూడా నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను చెప్పిండు ఆయన అంబేద్కర్. ఆ తర్వాత 1953లో కాకా కాలేకర్ కమిషన్ అని ఒక బ్రాహ్మణుని అధ్యక్షులు నెహ్రూ ఒక బీసీ కమిషన్ వేసిండు. అతను కూడా పాపం బ్రాహ్మణ్ అయినప్పటికీ కూడా 2499 కులాలు బీసీ కులాలుగా గుర్తించి బీసీలకు ఏ కేటగిరీ ఉద్యోగాలలో 33% రిజర్వేషన్, సి కేటగిరీ, ఏబి కేటగిరీ, తర్వాత 4 కేటగిరీలు చేసిండు. డి కేటగిరీలో 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. అయితే నెహ్రూ గారు ఆ రిపోర్ట్ను యాక్సెప్ట్ చేయకుండా పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేసి పడేశారు 55. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు అంటే కొంచెం సోషలిస్టిక్ మెంటాలిటీ. ఇంకా మనం అభివృద్ధి చేస్తున్నాం కదా, అభివృద్ధి అనేది అన్ని వర్గాలకు ఆటోమేటిక్గా పర్కోలేట్ డౌన్ అయితే కిందికి చేరుకుంటుంది, కాబట్టి మనం ఎందుకు మళ్ళీ ఇక్కడ బీసీ కులగణన చేయాలని చెప్పేసి మొదలైతే కులగణన ఒప్పుకోలే, తర్వాత ఈ కాలేకర్ కమిషన్ను ఒప్పుకోలే. ఫస్ట్ 1951లో సెన్సస్ జరిగేటప్పుడు కులగణన కూడా ఫైల్ పోతే రిజెక్ట్ చేసిండు ఆయన. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే నేను ఒప్పుకుంటా, బీసీలకు ఒప్పుకున్నాను. అట్లనే ఓబీసీ అంటారు సెంటర్లో. అదేవిధంగా 55లో కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ కూడా కొట్టేసిండు ఆయన. నెక్స్ట్ ఇక దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరికి ధైర్యం కూడా లేదు కాంగ్రెస్ జమాన్లో. ఆ తర్వాత 1977లో జనతా గవర్నమెంట్ వచ్చింది. జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి మన ఈ యాదవ్స్ ఎవరైతే ఉన్నారో, లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా శరద్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంక్లూడింగ్ చరణ్ సింగ్ జాట్ అయినప్పటికీ కూడా ఆయన కంపల్సరీగా బీసీల కమిషన్ ఉండాలని చెప్పేసి ఆయన పట్టుబట్టి మరి మొరార్జీ దేశాయిని ఒప్పించి 1979 జనవరిలో 78 జనవరి ఆ రోజు మండల్ కమిషన్ వేశారు. నాకు తెలిసి 79 జనవరి. ఆ తర్వాత ఆ కమిషన్ మళ్ళీ 1980లో రిపోర్ట్ ఇచ్చింది, డిసెంబర్లో 1980 డిసెంబర్ 31. ఆ రిపోర్ట్ వచ్చేవరకు మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలో ఉండేవరకే మళ్ళీ ఆ కమిషన్ మూలకు వేయబడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ విపి సింగ్ గారు వచ్చిన తర్వాత 1990లో శరద్ యాదవ్ గారు మెడ మీద కత్తి పెట్టాడు. ఎందుకంటే ఫస్ట్ టైం విపి సింగ్ ఏదైతే ప్రధానమంత్రి ఉన్నాడో ఆయనకు అందరు సపోర్ట్ చేసిండు, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టు. కాంగ్రెస్ను దూరం ఉంచాలని చెప్పేసి అన్ని పార్టీలు ఏకమై విపి సింగ్ గారికి మద్దతు ఇచ్చారు. సో శరద్ యాదవ్ గట్టిగా కూర్చున్నాడు, ఆయనకు 70 మంది ఎంపీల మద్దతు. సో ఆయన ఏమన్నాడు, నువ్వు ఆగస్టు 9th లోపట మాకు మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే 9th రోజు ఢిల్లీలో నేను జంతర్ మంతర్ దగ్గర నా 70 మంది ఎంపీలతో నేను ధర్నా చేసుకుంటా, నీకు గవర్నమెంట్ విడ్రా చేస్తాను సపోర్ట్. ఆ దెబ్బకు విపి సింగ్ ఇంటికి పోయాడు. అరే బాబు, నాకు 15th ఆగస్టు దాకా నా టైం ఇవ్వు, ఆ తర్వాత నేను చేస్తా అంటే ఇన్ని రోజులు నమ్మి మేము ఇప్పటిదాకా మోసపోయినా, నేను ఇంకా నమ్మేది లేదు, నువ్వు 15th ఆగస్టు లోపల ప్రధానమంత్రిగా ఉండవని చెప్పి ఆయన గట్టిగా కరాఖండిగా చెప్పేవరకే ఆగస్టు 6th రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒకటి ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అమలు చేసి. చాలామంది ఏదో విపి సింగ్ చేసిండు అని మనం దండాలు వేస్తుంటాం, అది కాదు. ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్లో అక్కడికి తీసేయండి. ఎందుకంటే విపి సింగ్ కూడా క్షత్రియుడే, రాజవంశం నుంచి వచ్చిన కూడా ఆయనకి బీసీల మీద ఏం ప్రేమ లేదు. ఓన్లీ పర్సన్ హూ డిడ్ ఇట్ ఈజ్ శరద్ యాదవ్. అతను ఇంకా వేరేవాడు ఎవడు కాదు, ఈ వాజ్ ద హీరో. ఆ దెబ్బకు సరే ఆగస్టు 6th ఈవినింగ్ క్యాబినెట్ ఆమోదం చేసింది, 7th రోజు జీవో వచ్చింది, తర్వాత అమల్లోకి వచ్చేసింది. కానీ ఒక విద్యార్థి అప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ అందరు కూడా సపోర్ట్ చేసింది బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఢిల్లీ యూనివర్సిటీ పిల్లవాడు ఒకతను ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే యూటర్న్ తీసుకున్నారు, అద్వానీ తీసేసుకొని ఇమీడియట్గా కమాండల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి విపి సింగ్ గవర్నమెంట్ బడగొట్టేసి విత్డ్రా చేసుకున్నారు సార్. రిజర్వేషన్కు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా లోక్సభలో 3 గంటలు వ్యతిరేకంగా మాట్లాడారు, రిజర్వేషన్ ఉండద్దు అని. అదే రాజ్యసభలో మన దగ్గర ఉన్న శివశంకర్, ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, ఆయన 3 గంటలు రిజర్వేషన్ ఉండాలని మాట్లాడారు. సేమ్ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా రాజీవ్ గాంధీని ఆపోజ్ చేసి రిజర్వేషన్లు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి శివశంకర్. మనకు శివశంకర్ ఇష్టం కూడా చాలా మందికి తెలియదు, తప్పు అర్థం చేసుకుంటారు. సో ఆయన రాజీవ్ గాంధీకి అట్లా దూరం అయింది.
అందుకని ఆ ఫ్యామిలీకి దూరమై తర్వాత ప్రజారాజ్యం పార్టీలో వచ్చి రకరకాల పని. లేకపోతే ఆయన కేంద్రంలో ఇందిరాగాంధీ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి శివశంకర్, అంత గొప్ప వ్యక్తి ఆయన. సో అది జరిగిపోయింది. తర్వాత ఎప్పుడైతే రిజర్వేషన్కు కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఫిర్యాదంగానే స్టే అన్నది. స్టే అయిపోయి మళ్ళీ 92లో ఇందిరా సహాని కేసు అంటాం దాన్ని. దాంట్లో జడ్జిమెంట్ ఇస్తూ అంటే అప్పటికే ఒక కేసు ఉంది, బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అని. బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ వాళ్ళు 50% రిజర్వేషన్ ఇస్తే 1960లో సుప్రీంకోర్టు ఒక సీలింగ్ పెట్టి 50% దాటద్దని. దాని కొరకు మండల్ కమిషన్ ఏం చేశారంటే 27% రిజర్వేషన్ ఇచ్చినారు. ఎందుకంటే ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5 ఉంది అప్పటికే. సో 22.5 ఉంది కాబట్టి 50 - 22.5 27 అని చెప్పి వీళ్ళు 27% రిజర్వేషన్ ఇచ్చింది. మళ్ళీ మా ఇందిరా సహాని కేసులో కూడా 50% రిజర్వేషన్ దాటద్దు అని చెప్పి మళ్ళీ వాళ్ళు రీట్రేట్ చేసినారు. చేసిన తర్వాత కేవలం అది ఉద్యోగాలలో అప్పటికే భారతదేశంలో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఆ ఉద్యోగాలలో బీసీలు ఎవరు లేరు. ఆ రోజుకు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేసే నాటికి 93 నాటికి కేంద్రంలో ఉన్న ఉద్యోగాలలో బీసీల శాతం ఎంత అంటే కేవలం 4%. అది కూడా చెప్తాను, కేవలం 4%. ఆ రోజు ఇవాళ కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ రోజు 40 లక్షలు కూడా 93లో ఉన్నాయి, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ చాలా ఉండారు. సో ఇవాళకి కూడా మనం చూసుకుంటూ వస్తే ఈరోజు కేంద్రంలో ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాలలో కేవలం 14% ఉంది. సిడి కేటగిరీలలో 23% ఉన్నాం. ఈ రోజు కూడా 27% మార్కులు ఇచ్చగలమా. ఎస్సీ ఎస్టీలకు వస్తే వాళ్ళకు 15% అలాట్ అయితే 18% దాకా ఉన్నారు ఎస్సీలు. ఎస్టీలు కూడా వాళ్ళకి 7.5 ఉంటే 8.33 ఉన్నారు. దాదాపు వాళ్ళకు ఇచ్చిన దానికంటే ఒక 0.5% అటు ఇటు ఉన్నారు. కానీ బీసీలు ఈరోజు కూడా 27 ఇస్తే 23 ఉన్నారు. సో అది నేను సిడి కేటగిరీ. ఏబీ కేటగిరీకి వస్తే ఇంకా 14-15 ఉంది. సో ఇది పరిస్థితి దేశంలో. 40 లక్షల ఉద్యోగాలలో 10 లక్షల ఖాళీలు అంటే 30 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసినారు. దాంట్లో ఈ పరిస్థితి. సో నిజంగా కూడా ఇప్పుడు బీసీలకు సెంటర్లో కూడా ఒకవేళ 27% మ్యాండేట్ 100% ఇంప్లిమెంట్ చేసిన బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీలకు ఎట్లుందో బీసీలకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేస్తే ఇంకొక 5-6 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఆటోమేటిక్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ తీసేస్తే ఒరిజినల్గా రిజర్వేషన్ వాడుతుంది 13-14% కంటే మించలేదు. ఎందుకు చేయలేరు అంటే బీసీలలో అడిగేటువంటి వాయిస్ పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో లేదు. అట్లనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా ఏమైందంటే 1991లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక మెమో ఇచ్చిండు. ఎట్లాగూ బీసీలకు 27% రిజర్వేషన్ అమలు కాబోతుంది కాబట్టి అగ్రవర్ణాలకు కూడా 10% రిజర్వేషన్ ఉండాలని ఒక మెమో ఇస్తే ఇందిరా సహాని కేసున్న 9 మంది జడ్జిలు రాజ్యాంగ ధర్మాసనంలో 9 మంది జడ్జిలు 8 మంది జడ్జిలు ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం, ఈడబ్ల్యూఎస్ ఇవ్వడానికి వీల్లేదని కొట్టేశారు. 92లో కొట్టేస్తే మళ్ళీ కాంగ్రెస్ వీళ్ళకి రావాలి, ఎట్లా అగ్రవర్ణాలకు ఇవ్వాలి, అది వాళ్ళు ఏదో మేము చేసి వాళ్ళ మనసులు గెలుచుకోవాలి, ఓట్లు రానుకోవాలి. కాబట్టి 2005లో ఆయన రిటైర్డ్ మేజర్ ఉన్నాడు. రిటైర్డ్ మేజర్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసినారు. ఆయన పేరు చెప్తాను. ఓకే, ఆయన ఆధ్వర్యం వేసిన తర్వాత తను 2010లో రిపోర్ట్ ఇచ్చిండు. అని ఏదో రకరకాల లెక్కలు పెట్టేసి ఓసీల పాపులేషన్ ఇంత ఉంటుంది అంత అని చెప్పేసి ఇస్తే ఆ 2010లో వాళ్ళు పక్కన పెట్టిండు. మన్మోహన్ సింగ్ ఇంప్లిమెంట్ చేయలేదు, ధైర్యం రాలేదు. 2018లో ఇప్పుడు ఈ కులగణన అయితే పక్కన పోయింది, ఎందుకంటే ఎవరు మాట్లాడలేదు. 2010లో ఇదే బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు మేము వస్తే కులగణన చేస్తాము, మీరు కులగణన చేయడానికి తీర్మానం చేయాలని చెప్పేసి తీర్మానం చేసి లోక్సభ, రాజ్యసభ యునానిమస్గా తీర్మానం చేసినాయి. అట్లాంటి చాలా తక్కువ ఉంటాయి. ఆ తీర్మానం చేసిన తర్వాత 2010లో అప్పుడున్న మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ వీరప్ప మొయిలీ గారు కూడా దాన్ని లోక్సభలో అనౌన్స్ చేసిండు. 2011లో మేము సెన్సస్లో కులగణన చేస్తామని. నెక్స్ట్ డేనే చిదంబరం మళ్ళీ రాజ్యసభలో స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము కులగణన చేయం, దాని బదులు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తాం. సో ఈ కులగణన చేస్తే ఏం జరుగుతుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను నేను. ఓకే, సో అది జరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినారు. ఆ లెక్కలు కూడా బయట పెట్టలే వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్. అదొక ఇష్యూ. ఇకపోతే బీజేపీలో 2010లో తీర్మానానికి ఒప్పుకున్నారు. 2018లో
మన రాజ్నాథ్ సింగ్ గారు ఆగస్టు 31 రోజు లోక్సభలో స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము 20-21 కులగణన చేస్తామని. మళ్ళీ ఈ ఏదైతే సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఒక రిపోర్టు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు మహారాష్ట్ర గవర్నమెంట్కి అవసరమై సెంటర్ని అడిగితే ఇవ్వకపోతే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. వేస్తే బీజేపీ గవర్నమెంట్ ఎఫిడవిట్ వేసి మేము కులగణన చేయడం సాధ్యం కాదు, ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ మేము అన్ని తప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇవ్వమన్నారు. యాక్చువల్గా అంతకుముందే సెన్సస్ కమిషన్ అని చెప్పింది, అది 98% కరెక్ట్ ఉంది, దాంట్లో ఇబ్బందులు లేవు, వాడుకోవచ్చు. కానీ వీళ్ళు అఫిడవిట్ వేసి దాన్ని క్లోజ్ చేయించారు. ఇది బీసీలకు సంబంధించిన అంశం. ఈడబ్ల్యూఎస్కి వచ్చేస్తే ఇక బీజేపీ వాళ్ళకు కూడా ఎట్లా అగ్రవర్ణాలకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళకు తాబడి 2018లో మనకి ఇటు కులగణన చేస్తామని చెప్పేసి ఆగస్టులో మన వాళ్ళు ఏదో ఓబీసీ ఎంపీలంతా సంతోషంగా ఉంటే జనవరి 9th రోజు ఇమీడియట్గా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు 193 అనుకుంటా అది పెట్టేసి ఒకటే రోజుల జనవరి 9th రోజు లోక్సభలో పాస్ అయిపోయింది, 10th రోజు రాజ్యసభలో పాస్ అయింది, తర్వాత 12th రోజు 13th రోజు రాష్ట్రపతి ఆమోదం అయిపోయింది. తర్వాత ఇమ్మీడియట్గా యాక్ట్ ఏమీ వచ్చేసింది, 103rd అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత జనవరి 19th నుంచి దేశవ్యాప్తంగా అమలు చేసింది. ఏ కోర్టు పోతే ఏ కోర్టు స్టే చేయలేదు, అది అగ్రవర్ణాల కోర్టులు అగ్రవర్ణాలు లేదు. కేవలం 10 రోజులలో మొత్తం యాక్ట్ అమల్లోకి వచ్చింది ఈడబ్ల్యూఎస్. సో ఇవాళ అగ్రవర్ణాల ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ కొరకు ఏం చేసుకుంటారని చెప్తున్నాను నేను. బీసీలకు వచ్చేస్తే చట్టబద్ధంగా రిజర్వేషన్లు కేంద్రంలో అమలు కావడానికి 93 పట్టింది, 93 సెప్టెంబర్. తెలంగాణ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అమలు కావడానికి 73 పట్టింది. ఇక మనకి శివశంకర్ గారు ఉన్నారు, కొండ లక్ష్మణ్ బాపూజీ, గౌతులచ్చన్న, వీళ్ళందరూ కూడా ఆ రోజు రిజర్వేషన్ల గురించి 50s నుంచి పోరాడింది కాబట్టి 71లో జీవో ఇస్తే హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టులో వెళ్ళినారు, సుప్రీంకోర్టు క్లియర్ చేయడంతో 73 నుంచి ఇక్కడ అమలైంది. బీసీలకు వచ్చేస్తే ఇంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఓసీలకు వస్తే ఈడబ్ల్యూఎస్ ఒక్కడు కూడా ఏ కోర్టు కూడా ఈ దేశంలో స్టే చేయాలి, ఏ కోర్టు చేయాలి. సుప్రీంకోర్టు కూడా వితిన్ 1 yearలో జనహిత కేసు వర్సెస్ విన్ ఆఫ్ ఇండియాలో క్లియర్ చేసి పడేసింది. అవును, 50% సీలింగ్ దాటవద్దు అని మండల కేసులో చెప్పింది. అంతకుముందు మా బాలాజీ కేసులో చెప్పినటువంటి కేసు ఈ జడ్జిమెంట్ను పక్కన పెట్టి 10% దాటచ్చు, అగ్రవర్ణాల కొరకు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదు, వాళ్ళే అన్నారు కదా 9 మంది 8 మంది మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని, అది కాదు అని చెప్పి ఇచ్చేసి. సో ఇట్లా జడ్జిమెంట్లు జ్యుడిషియరీ కూడా ఎట్లుంటుందని చెప్తూ ఉన్నాను. ఇకపోతే మన దగ్గర ఈ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మనం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం, ఏం జరుగుతుందో. ఈ రోజుకు కేంద్రంలో కూడా కంప్లీట్గా మనకు ఉద్యోగాల కోటా మనది ఫిలప్ కాలేదు. ఇకపోతే ఆర్థిక పరంగా కూడా చూస్తే ఆర్థిక పరంగా వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అనే దానికి నేను సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పాను. గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులలో రుణాలు తీసుకున్న వాళ్ళకు సుమారు 16 లక్షల కోట్లు మాఫీ చేసింది. కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి 2024లో చెప్పింది ఏంటంటే 14.5 లక్షల కోట్లు మాఫీ చేసినామని, ఎన్నటికి 2023 నాటికి. అందులో